ఈ రాత్రికాల సమయంలో మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించడానికి వచ్చినందుకు మీకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నేను చేయు చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మీ ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు నా తండ్రి. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, దేవాది దేవా, మీకే స్తోత్రాలయ్యా. భూమి ఆకాశాలను సృజించిన దేవా, మీకే స్తోత్రాలయ్యా. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. తండ్రి, మమ్మల్ని ఇంకా సజీవు లెక్కన ఉంచి మీ రెక్కల నీడన మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు దేవా. ఈ రోజు అంతటిలో కూడా తోడై ఉండి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ రోజు అంతట్లో ప్రభువా, మీ నామమునకు అవమానకరంగా మీ మనసును మేము గాయపరిచే విధంగా ఏమైనా చేసి ఉంటే మా అపరాధ పాప దోషాలను మన్నించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, ఈ సమయంలో నా తండ్రి, విశ్వాసంతో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును ఆశీర్వదించమని, వారి హృదయాలను రక్షించమని మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం దేవా. దేవా, నీవు వాగ్దానం ఇచ్చిన వాడవు తండ్రి. తండ్రి, ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు నన్ను మహిమపరచెదవు అని చెప్పావు నా తండ్రి. తండ్రి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు తండ్రి. తండ్రి, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా. తండ్రి అయ్యా, ఆపత్కాల పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైతే తండ్రి మొరపెడతారో, ఎవరైతే నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారో అందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారికి సమాధానం ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, వారిని నీ సాక్షులుగా మలుచుకోమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం తండ్రి. తండ్రి, ఎవరైతే తండ్రి నిజంగా కన్నీరు విడిచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళకున్న సమస్యలను బట్టి నా ప్రభువా తండ్రి, వివాహమే కావచ్చు, గర్భఫలమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, అప్పుల బాధలే కావచ్చు, కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది లేకపోవటం కావచ్చు, సకల విధమైన తండ్రి వాటి నుంచి తండ్రి వాళ్ళని విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మీరు మాత్రమే విడుదల కలిగించే దేవుడివి నా ప్రభువా. తండ్రి యేసయ్యా, తండ్రి, మీరు మాత్రమే నా ప్రభువా నమ్మదగిన దేవుడయ్యా. మీ తండ్రి, ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో, వ్యాధి బాధలతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను కూడా తండ్రి బలపరచమని, వారిని ఆశీర్వదించి సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, నిన్ను నమ్మిన వారిని సహాయం చేయు దేవుడు అయ్యా. అయ్యా, ఒంటరిగా విడిచిపెట్టు వాడు కాదు ప్రభువా. అయ్యా, ఈరోజు అంతటిలో కూడా మాకు తోడై ఉండి మా బతుకు దినములన్నిటిలో కూడా నీ కృపాక్షేమాలే కృపాక్షేమాలు మాపై ఉంచి మమ్మల్ని ఆశీర్వదించినందుకు దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. మీ కృపాక్షేమాలు ఎల్లప్పుడూ మా ఎడల ఉండాలి నా ప్రభువా. తండ్రి, మా కుటుంబం మీద తండ్రి మీ చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడి నా ప్రభువా, మీ రెక్కల నీళ్ళ నుండి తప్పిపోకుండా క్షేమంగా ఉండే కృపను ప్రతి బిడ్డకు అందించమని, ప్రతి ఇంట్లో ఉన్న అక్కరలను, అవసరాలను యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, సాతాను అంధకార క్రియలను తండ్రి, ఆత్మహత్యకు పురుగొలిపే క్రియలను, తగాదులు పెట్టే క్రియలను తండ్రి, నానా రకమైన పట్టి పీడిస్తున్న దురాత్మ క్రియలన్నిటినీ కూడా తండ్రి యేసు నామంలో బంధిస్తున్నాం నా ప్రభువా. తండ్రి, మేము నిద్రిస్తుండగా తండ్రి మా మంచం చుట్టూ రక్తపోషణ అయ్యండి. ఈ ఇంటి చుట్టూ దేవదూతలను కాపలా పెట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి మళ్ళీ తెల్లవారుజామున లేచి మీ సన్నిధిలో మీ ప్రార్థనలో మేము గడిపే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మేము చేయు తండ్రి మాటికి పీడకలలు వచ్చి మెలుగు వచ్చే సాతాను క్రియలను యేసు నామంలో బంధిస్తున్నాం నా ప్రభువా. తండ్రి, సుఖకరమైన క్షేమకరమైన నిద్ర కలగాలి తండ్రి, గాఢ నిద్ర పోవాలి నా ప్రభువా. మళ్ళీ తెల్లవారుజామున మీ ప్రార్థనతో మా పనులు మొదలుపెట్టే కృపను దయచేయండి. మా బతుకు దినములన్నిటిలో కూడా మీ కృపాక్షేమాలే ఆశీర్వాదాలు మాకు
మీకు తోడై ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశము కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.